వీటిలో బ్రేకింగ్ ని చూస్తున్నాం. రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నం మరొకసారి జరుగుతుంది. తన గెలుపుకు కారణమైన ప్రజలకు ప్రెషర్ కుక్కర్లు ఇస్తుంటే దానిని పోలీసులు అడ్డుకోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డిపై మరో కుట్రకు తెరలేపింది అధికార పార్టీ. అక్రమ కేసులతో ఇప్పటికే పలుమార్లు ఇబ్బందులకు గురిచేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాజాగా కంది శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలను అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారు. ఇటీవల కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంది శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించిన ప్రెషర్ కుక్కర్ల పంపిణీని నిలిపివేసేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు కుక్కర్ గౌడ్ ను సీజ్ చేశారు. అయితే ప్రెషర్ కుక్కర్ల పంపిణీ అడ్డుకోవాలనే అధికారులపై ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకురావడంతో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. తన సొంత ఖర్చులతో కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు అందిస్తున్న చురుకానకును బీఆర్ఎస్ అడ్డుకుంటుంది. ఆదిలాబాద్ ప్రజలకు కుక్కర్ పంపిణీ చేయొద్దనే నెపంతో గౌడన్ సీజ్ చేశారు. గౌడన్ సీజ్ చేయడంపై ఆదిలాబాద్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రెషర్ కుక్కర్ల పంపిణీని అడ్డుకుంటే తిరగబడతామంటున్నారు. కాగా కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా గత 2 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎదుగుదలను చూసి ఓర్వలేక కందిపై వరుస కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డిపై మరో కుట్రకు తెరలేపింది అధికార పార్టీ. అక్రమ కేసులతో ఇప్పటికే పలుమార్లు ఇబ్బందులకు గురిచేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాజాగా కంది శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలను అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారు. ఇటీవల కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంది శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించిన ప్రెషర్ కుక్కర్ల పంపిణీని నిలిపివేసేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు కుక్కర్ గౌడను సీజ్ చేశారు. ప్రెషర్ కుక్కర్ల పంపిణీని అడ్డుకోవాలని అధికారులపై ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకురావడంతో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. తన సొంత ఖర్చులతో కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు అందిస్తున్న చురుకానకును బీఆర్ఎస్ అడ్డుకుంటుంది. ఆదిలాబాద్ ప్రజలకు కుక్కర్ పంపిణీ చేయొద్దనే నెపంతో గౌడన్ను సీజ్ చేశారు. గౌడన్ సీజ్ చేయడంపై ఆదిలాబాద్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రెషర్ కుక్కర్ల పంపిణీని అడ్డుకుంటే తిరగబడతామంటున్నారు. కాగా కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా గత 2 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎదుగుదలను చూసి ఓర్వలేక కందిపై వరుస కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ నేత కాంతి శ్రీనివాస్ రెడ్డిపై మరో కుట్రకు తెరలేపింది అధికార పార్టీ. అక్రమ కేసులతో ఇప్పటికే పలుమార్లు ఇబ్బందులకు గురిచేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాజాగా కాంతి శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలను అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారు. ఇటీవల కేసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాంతి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించిన ప్రెషర్ కుక్కర్ల పంపిణీని నిలిపేసేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు కుక్కర్ కౌడర్ను సీజ్ చేశారు. ప్రెషర్ కుక్కర్ల పంపిణీని అడ్డుకోవాలనే అధికారులపై ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకురావడంతో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ నేత కాంతి శ్రీనివాస్ రెడ్డిపై మరో కుట్రకు తెరదించింది అధికార పార్టీ. అక్రమ కేసులతో ఇప్పటికే పలుమార్లు ఇబ్బందులకు గురిచేసిన బీఆర్ ఎమ్మెల్యే తాజాగా కాంతి శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలను అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారు. ఇటీవల కేసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాంతి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించిన ప్రెషర్ కుక్కర్ల పంపిణీని నిలిపేసేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు కుక్కర్ కౌడర్ను సీజ్ చేశారు. ప్రెషర్ కుక్కర్ల పంపిణీ అడ్డుకోవాలని అధికారులపై ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకురావడంతో పోలీసులు ఈ చర్యలను చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, చెప్పండి. వరుణ్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి తన కేఎస్ఆర్ ఫౌండేషన్ పేరు మీద ప్రజలకు పంపిణీ చేయడానికి ఉంచినటువంటి ప్రెషర్ కుక్కర్లు ఉన్నటువంటి గోడౌన్ వద్దకు పోలీసులు చేరుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కొద్దిగా హల్చల్ గా కనిపిస్తోంది. అయితే ఇక్కడికి చేరుకున్నటువంటి పోలీసుల సమాచారం అందుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అయినని సంతోష్ రావు, అలాగే మరికొంతమంది కంది శ్రీనివాస్ రెడ్డికి సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే వాళ్ళందరూ కూడా ఈ సరుకు మొత్తం కూడా పూర్తిగా బిల్స్ చెల్లించి పూర్తి పత్రాలతో ఇక్కడ ఉన్నాయని చెప్పి వాళ్ళు పేర్కొంటున్నటువంటి పరిస్థితి. అయితే అదే సమయంలో ఇక్కడికి చేరుకున్నటువంటి ఫౌండేషన్ కు తరఫుకు సంబంధించినటువంటి న్యాయవాది మాత్రం పోలీసులు ఇలాంటి తనిఖీలు చేపట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి విషయాన్ని సంతోష్ రావు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు సంతోష్ రావు అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళ ఒత్తిళ్లు సృష్టించేటటువంటి ప్రయత్నంగా దీన్ని ఆపించడం జరిగింది. అయితే మొత్తానికి చూసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం కూడా ఇక్కడ పోలీసు బలగాలు అలాగే పోలీసు సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క గోడౌన్ ని సీజ్ చేయడానికి వీల్లేనటువంటి సిచ్యువేషన్ లో పోలీసులు కేవలం జిఎస్టికి సంబంధించినటువంటి సంబంధిత శాఖాధికారులకు ఈ యొక్క వివరాలను వాళ్ళకు సమర్పిస్తామని చెప్పి పేర్కొనడం జరిగింది. కానీ అసలు ఫిర్యాదు చేసినటువంటి ఫిర్యాదుదారులు ఎవరు అనేటటువంటి విషయాన్ని మాత్రం పలుమార్లు అడిగినప్పటికీ కూడా పోలీసుల నుండి స్పష్టమైనటువంటి సమాధానం కొరబడినటువంటి పరిస్థితి. అయితే ఎన్ని మార్లు అడిగినప్పటికీ కూడా ఈ యొక్క ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళు ఎవరు అనే వివరాలు తెలియజేయడానికి పోలీసులు అంగీకరించినటువంటి నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తులకు చెందినటువంటి గోడౌన్ వద్ద ఒక ప్రైవేటు వ్యక్తి చేసినటువంటి ఫిర్యాదు ఏ విధంగా స్వీకరించి, అది కూడా మౌఖికమైనటువంటి ఫిర్యాదు, రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదు అందలేదని చెప్పి స్వయంగా పోలీసులు పేర్కొన్నటువంటి పరిస్థితి. కేవలం మౌఖికంగా వచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా వీళ్ళు ఒక ప్రైవేటు ప్లేస్ లో ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి గోడౌన్ వద్దకు వచ్చి తనిఖీలు ఎలా చేపడతారు అనేటటువంటి ఒక ప్రశ్న తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూసినట్లయితే ఈ వ్యవహారం అంతా కూడా లీగల్ గా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పోలీసులకు సంబంధించినటువంటి ఈ యొక్క తనిఖీలు, ఈ యొక్క వ్యవహారం అంతా కూడా కొంత పట్టణ వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. అంటే ఈ మొత్తం వ్యవహారాన్ని చూసినట్లయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినని సంతోష్ రావు ఆరోపించిన విధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒత్తిళ్లు పోలీసుల పైన ఉన్నాయా అనేటటువంటి అనుమానాలు కొంత బలం చేకూరుతున్నటువంటి పరిస్థితి. వారు అయితే అసలు పోలీసులు తనిఖీలు ఎందుకు చేపట్టారు అనేది అక్కడ స్పష్టంగా మనకేమైనా తెలుస్తుందా జోషి? రైట్, ఎక్కువగా చూసుకున్నట్లయితే సీజ్ చేసే ముందు నోటీసులు అనేది ఖచ్చితంగా ఇస్తారు. సో ఈ నేపథ్యంలో నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారా? నోటీసులు ఇచ్చినా కానీ అసలు ఎవరు పంపించారు లేక ప్రభుత్వమే పంపించిందని పోలీసులు ఏమైనా చెప్పే పరిస్థితి అక్కడ నెలకొందా?
వాస్తవంగా అంటే కొన్ని న్యాయవాది చెప్పినటువంటి విషయాలను మనం కొంత పరిశీలించినట్లయితే ఈ యొక్క విషయంలో ఎటువంటి ఫిర్యాదులు వచ్చినప్పటికీ కూడా పోలీసులు నేరుగా కనీసం నోటీసులు కూడా పంపించేటటువంటి అవకాశాలు లేనట్టుగా తెలుస్తుంది వరుణ్. ఎందుకనంటే ఇది పూర్తిగా ప్రైవేట్ ప్లేస్ లో ఉన్నటువంటి ప్రైవేట్ గోడౌన్ కు సంబంధించినటువంటి వ్యవహారం. ఒకవేళ ఈ యొక్క సరుకు ఏ సరుకైనప్పటికీ కూడా అది అక్రమమైందా సక్రమమైందా అని తేల్చడానికి దీనికి సంబంధించినటువంటి బిల్స్ పూర్తిగా ఉన్నాయా, పత్రాలు అన్ని ఉన్నాయా లేవా అనేటటువంటిది తేల్చడము అనేటటువంటిది పోలీసులకు సంబంధించినటువంటి పరిధిలోకి రానటువంటి విషయంగా మనకు న్యాయవాది మాటల ద్వారా తెలుస్తోంది. ఇది పూర్తిగా జిఎస్టీకి సంబంధించినటువంటి అధికారులు మాత్రమే ఈ యొక్క వివరాల సేకరణ కావచ్చు, తనిఖీ కావచ్చు చేపట్టాల్సినటువంటి పరిస్థితి. అందుకు భిన్నంగా ముందుగానే పోలీసులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సరుకుకు సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించాము. వాళ్ళ వివరాలను జిఎస్టీకి సంబంధించినటువంటి అధికారులకు తాము చేరవేస్తామని చెప్పి తద్వారా వాళ్ళు ఏవైనా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు పేర్కొనడాన్ని బట్టి చూస్తే పోలీసులు ఇక్కడికి వచ్చినటువంటి చర్యని పూర్తిగా కొంత తొందరపాటు చర్యగా భావించాల్సినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏ పరిస్థితులలో వాళ్ళు ఇక్కడికి వచ్చి తనిఖీ చేపట్టారు, ఏ పరిస్థితులలో వాళ్ళు ఇక్కడ గోడౌన్ కు సంబంధించినటువంటి తాళాలు తలుపులు తెరిపించారు అనేటటువంటిది కూడా ఒక కొత్త ప్రశ్న తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూసినట్లయితే రాబోయే అంటే కొద్దిసేపట్లో కావచ్చు, రాబోయే కొద్ది రోజుల్లో కావచ్చు, దీనికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా దీని వెనుక ఎవరున్నారు, పోలీసుల పైన ఎవరు ఒత్తిళ్లు ఉన్నాయి, ఎవరి ఒత్తిళ్ల మేరకు పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వరుణ్, ప్రజాసేవ నాయకుడిగా పేరున్న కంది శ్రీనివాసరెడ్డిపై ఇలాంటి కుట్రలకే చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రజల స్పందన ఎలా ఉంది? వాస్తవంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసినట్లయితే ఇప్పుడు ఎన్నికల కోడ్ లేదు, కనీసం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా అమలు కానటువంటి పరిస్థితి. అది కూడా ఇక్కడ ఉన్నటువంటి జనాలందరికీ కూడా ప్రతి కుటుంబానికి ప్రెషర్ కుక్కర్ అందించాలన్నటువంటి ఒక సదుద్దేశంతో గత కొద్ది రోజుల్లో ఇక్కడ ఈ ప్రెషర్ కుక్కర్లకు సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమాలను వరుసగా బహిరంగంగానే వార్డుల వారీగా ప్రాంతాల వారీగా చేపడుతున్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి దీన్ని పార్టీ పరంగా కాకుండా కేవలం తన ఫౌండేషన్ ఏదైతే కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ఉందో దాని పేరు పైన మాత్రమే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో చూసినట్లయితే ఆయన ఇదివరకే గతంలో దీనికి సంబంధించినటువంటి విషయంలో కొంత స్పష్టతనిచ్చేటటువంటి ప్రయత్నం చేసినటువంటి కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ లో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు కావచ్చు, నీటికి సంబంధించినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ కొంత జనాలకు సంబంధించి పౌష్టికాహార లోపం ఉంది. ఈ క్రమంలో నీటి పాత్ర కూడా ఉంటుంది. అది వంట చేసుకునే సమయంలో ప్రెషర్ కుక్కర్ల ద్వారా చేసేటటువంటి ఏవైతే ఆహార పదార్థాలు ఉంటాయో వాటి ద్వారా నీటికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలను అధిగమించవచ్చు అన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతోనే ఈ యొక్క పంపిణీ చేపడుతున్నానని చెప్పి కంది శ్రీనివాసరెడ్డి స్వయంగా ఇదివరకు ఒక కార్యక్రమంలో కూడా స్పష్టం చేసినటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జనాలకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యానే చేపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఫిర్యాదుదారులు తెరవెనుక ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు సక్రమంగా అర్థం చేసుకోకుండా ప్రతి విషయాన్ని కూడా రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. కంది శ్రీనివాసరెడ్డి ఎదుగుదలను ఓర్వలేకపోతున్నారు అనేటటువంటి విషయానికి ఒక అర్థం పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసినట్లయితే కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి యొక్క ప్రెషర్ కుక్కర్ల పంపిణీకి సంబంధించి అందరి నుండి కూడా అంటే హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా చాలా వరకు ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి జనాలలో చాలా కుటుంబాల్లో వందల వేలాది కుటుంబాల్లో ప్రెషర్ కుక్కర్లు లేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి నేపథ్యం. ఇటువంటి సందర్భంలో ఈయన చేపట్టినటువంటి ప్రెషర్ కుక్కర్ల పంపిణీకి సంబంధించి జనాల నుండి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ పోలీసులకు సంబంధించినటువంటి తనిఖీలు ఇంకా ఇప్పుడు పట్టణ వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే పూర్తిగా వ్యాపిస్తున్నటువంటి పరిస్థితుల్లో జనాల నుండి చాలా వ్యతిరేకత అయితే వ్యక్తమయ్యేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. వరుణ్, రైట్ జోషి, నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి అదే ప్రజానాయకుడిగా పేరు తెచ్చున్న కంది శ్రీనివాసరెడ్డికి ఇలాగా అంటే ఈ విధంగా ప్రజలు ఎదుగుదల వస్తుంది కాబట్టి ఇలా కుట్రలు చేస్తున్నారు, సస్పెన్షన్ వేట్లు, అక్రమ కేసులు ఇలా పెడుతున్నారు, కేవలం కాంగ్రెస్ పార్టీలో ఎదుగుతున్నారు కాబట్టి ఇలా చేస్తున్నారు అనుకోవచ్చా? ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ పోలీసులకు సంబంధించినటువంటి తనిఖీలు అంటే వివరాల సేకరణ పేర తనిఖీలు చేపడుతున్నటువంటి పోలీసుల ఈ యొక్క తతంగాన్ని మొత్తం చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా కంది శ్రీనివాసరెడ్డి ఎదుగుదలను ఓర్వలేక తెరవెనుక ఎవరో ఉండి ఇదంతా ఆడిస్తున్నటువంటి నాటకంగానే భావించాల్సినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇదే విషయాన్ని తన వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అయినేని సంతోషరావు కూడా అనుమానాలు ఆరోపణలు వ్యక్తం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇటు పోలీసులను ఎంతగా అడిగినప్పటికీ కూడా ఒకవైపు ఫిర్యాదుదారు ఎవరు అనేటటువంటి విషయాన్ని బయట పెట్టనటువంటి పరిస్థితి. అదే క్రమంలో
దీనికి సంబంధించినటువంటి ఎటువంటి అంటే ముందస్తుగా తనిఖీలు చేపట్టేటటువంటి అధికారాలు తమకుండవని చెప్పి జిఎస్టీ అధికారులకు మాత్రమే ఉంటాయనేటటువంటి విషయాన్ని కూడా ఒక సందర్భంలో పేర్కొన్నటువంటి పోలీసులు మరి ఈ తనిఖీలు ఎందుకు చేపట్టారు అనేటటువంటి విషయం వెనుక మాత్రం ఖచ్చితంగా కంది శ్రీనివాసరెడ్డి ఎదుగుదలను ఓర్వలేనటువంటి వాళ్లే చేసినటువంటి ఈ యొక్క పోలీసు శాఖ పైన ఒత్తిళ్లు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు అనేటటువంటి విషయాన్ని మాత్రం స్పష్టం చేస్తుంది వరుణ్. Thank you, Joshi, for the updates. Right, thank you, Joshi, for the updates.